అనగనగా ఒక అడవిలో ఒక అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు పక్కన ఒక హంస నివసిస్తూ ఉండేది. రోజూ ఆ సరస్సులో సేద తీరుతూ తన సమయాన్ని ఆనందంగా గడిపేది ఆ హంస. ఒకరోజు హంస వద్దకు ఒక కాకి వచ్చింది. ఆ హంస యొక్క అందం, ప్రశాంత స్వభావం చూసి, ఈ హంస చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతంగా జీవిస్తుంది. నాకు ఈ హంసతో స్నేహం చేయాలని ఉంది. ఎలాగైనా ఈ హంస నేను స్నేహితులము అవ్వాలి అని నిర్ణయించుకుంది. అప్పుడు ఆ కాకి హంసతో వినయంగా, హంసగారు, నేను ఒక సాధారణ కాకిని. ఎక్కడెక్కడో తిరిగి జీవనం గడిపేవాడిని. ఎందుకో మిమ్మల్ని చూసిన వెంటనే నాకు మీతో స్నేహం చేయాలనిపిస్తుంది. మీరు దయచేసి నాతో స్నేహం చేయటానికి ఒప్పుకోండి అని కోరింది. అప్పుడు ఆ హంస నవ్వుతూ, చూడు కాకి, మేము హంసలం, మీరు కాకులు. మన మధ్య పూర్వకాలం నుండి జాతి వైరం ఉంది. కాబట్టి మనం స్నేహితులం అవ్వటం ఎప్పటికీ సాధ్యమవదు అని చెప్పింది. ఆ మాటలు విన్న కాకి విన్నవిస్తూ, అలా అనకండి హంసగారు. పాతకాలం విషయాలు పక్కన పెట్టి కొత్తగా ఆలోచిద్దాం. కాలం మారింది. ఇప్పుడు మనం అందరం స్నేహంగా ఉంటేనే బాగుంటుంది అని ప్రతిమాలినింది. ఆ కాకి మాటలు విన్న హంస ఆలోచనలో పడింది. ఈ కాకితో స్నేహం చేయటం మంచిదా కాదా? ఈ జాతి వైరం అనేది ఎప్పటి మాటో అని మనసులో అనుకుంది. పైగా కాకి మాటలకు హంసకు జాలి కూడా కలిగింది. దానివల్ల, అలాగే కాకి, ఇక నుండి మనం స్నేహితులం అని హంస చెప్పింది. కాకితో స్నేహానికి అంగీకరించినందువల్ల హంసకు కాకి, చాలా ధన్యవాదాలు హంసగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ స్నేహాన్ని సంపాదించడం నాకు చాలా గౌరవంగా ఉంది. మీ మంచితనాన్ని నేను కూడా నేర్చుకుంటాను అని ముచ్చటపడింది. అలా హంస మరియు కాకి ప్రతిరోజు కలిసి చాలా కబుర్లు చెప్పుకుంటూ చాలా స్నేహంగా ఉండేవారు. అలా కొద్ది రోజులు గడిచాక వేసవికాలం వచ్చింది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో ఒక వేటగాడు ఆ అడవిలోకి వచ్చి వేటాడుతూ అలసిపోయాడు. హంస నివాసం ఉంటున్న చెట్టు కిందకు వచ్చి, అబ్బా, ఈ ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను చాలా అలసిపోయాను. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. కాస్త చల్లగా కూడా ఉంది. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను. అలా ఆ వేటగాడు ఆ చెట్టు కింద నిద్రపోయాడు. హంస ఆ సమయంలో చెట్టు పైన కూర్చుంది. ఆ ప్రశాంత వాతావరణంలో వేటగాడు హాయిగా నిద్రపోయాడు. కానీ ఆ చెట్టు కొమ్మల మధ్య నుండి ఎండ వచ్చి వేటగాడి ముఖం మీద పడుతుంది. అది గమనించిన హంస, అయ్యో పాపం, ఈ వేటగాడు బాగా అలసిపోయి పడుకున్నాడు. కానీ ఎండ తీవ్రత ఇతని నిద్రని భంగం చేస్తుంది అని తలచి ఆ చెట్టు కొమ్మల మధ్యన తన రెక్కలను విప్పి వేటగాడి మీద ఎండ పడకుండా రక్షణ కల్పించింది. ఇంతలో కాకి కూడా ఆ చెట్టు మీదకు వచ్చింది. హంస చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోయి, హంసరాజా, అతను మన విరోధి. మనం ఎక్కడ కనిపించినా చంపేస్తాడు. అలాంటి వాడికి నువ్వు సహాయం చేయడం ఏమిటి అని ప్రశ్నించింది. దానికి హంస ప్రశాంతంగా, విరోధి అయినా స్నేహితుడు అయినా అవసరం వచ్చినప్పుడు సహాయం చేయడం మన కర్తవ్యం. తనకు ఇప్పుడు నా అవసరం ఉంది అనిపించింది. అందుకే తనకు నేను ఎండ నుండి రక్షణ కల్పిస్తున్నాను అని చెప్పింది. ఆ మాటలకు కాకికి అసూయ కలిగింది. అరే, నీ మంచితనం నీకే నష్టం తెస్తుంది. వెర్రితనంగా విరోధికి సహాయం చేయటం ఏమిటి అని చెప్పి, ఈ మన విరోధికి నువ్వు సహాయం చేయటం నాకు నచ్చలేదు అని కోపంతో వేటగాడిపై రెట్ట వేసి ఎగిరిపోయింది. ఆ కాకి రెట్ట సరిగ్గా వేటగాడి ముఖం మీద పడింది. దానితో గాఢ నిద్రలో ఉన్న వేటగాడు ఉలిక్కిపడి లేచాడు. అతనికి కోపం వచ్చి చెట్టుపైకి చూశాడు. చెట్టు కొమ్మపై కూర్చున్న హంసను చూసి అది రెట్ట వేసిందని పొరపాటు పడ్డాడు. వెంటనే, నాపైనే రెట్ట వేస్తావా అంటూ తన విల్లును తీసి బాణం సంధించాడు. ఆ బాణం నేరుగా హంసకు తగిలి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. ఈ కథలోని నీతి: పరోపకారశీలి అయిన హంసను దుష్టబుద్ధి గల కాకి నాశనం చేసింది. అందుకే దుష్టులతో స్నేహం చేయకూడదు. వారి వల్ల మనకు మాత్రమే కాదు, మన కుటుంబాలకు మరింత పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి దుష్టులతో స్నేహం ప్రమాదకరం. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.